మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక జీవితానికి కావాలోయ్ ఆడిట్ అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఈనాడు పత్రిక పనిమంతులకే పదవులు, పిసిసి కార్యవర్గం ఎంపికపై మళ్లీ కసరత్తు, కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి ప్రభావంతో మారిన వైఖరి అంటూ వార్త వేసుకుని వచ్చింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్ వచ్చిర్రు. మొత్తం మీద హంగులు హార్బాటాలకు కాకుండా మొత్తం మీద సింపుల్ గా ఆమె రైల్వే స్టేషన్ లో దిగి సంకకు బ్యాగ్ వేసుకొని వచ్చింది. మొత్తం మీద రాగానే ఫస్ట్ మీటింగ్ లో లీడర్ల కంటే కార్యకర్త నా దగ్గర ఫీల్డ్ లేనటువంటి నంబర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా అంటూ ఆమె రాగానే ఫస్ట్ మీట్ లోనే చెప్పడం జరిగింది. మొత్తం మీద కార్యకర్తలకు ప్రిఫరెన్స్, లీడర్లు తర్వాత అంటూ ఆమె గట్టుగానే చెప్పింది. మొత్తం మీద రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఒక రాజకీయ వర్గంలోనే కొత్త రూపాన్ని చూడబోతున్నాం అంటూ వార్త. ఖనిజాల అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం, ఎవ్వరిని ఉపేక్షించవద్దు, హైదరాబాద్ కు 3 వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయండి, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ వార్త వేసుకుని వచ్చింది. 3వ పేజీలోని వార్త. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ అంటూ 11వ పేజీలోని వార్త. ఇప్పుడు మొత్తం మీద హాట్ టాపిక్ గా ఏమైందంటే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడమే పెద్ద హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది ఏంటంటే తీన్మార్ మల్లన్న టీడీపీలోకి వెళ్తున్నాడు, తెలంగాణ బాధ్యతలు మొత్తం మీద తీన్మార్ మల్లన్నకు ఇవ్వబోతున్నారు, టీడీపీ పగ్గాలు పట్టబోతున్నాడు అంటూ మొత్తం మీద సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఏది ఏమైనా మొత్తం మీద తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందనే చెప్పుకోవచ్చు. చకాచక్ నిన్న మొత్తం మీద తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినట్టు మొత్తం మీద నోటీసు విడుదల చేసింది. ఆ తర్వాత పరిణామాలు మొత్తం మీద సోషల్ మీడియాలో టీడీపీలోకి వెళ్తున్నాడు తీన్మార్ మల్లన్న, సపరేట్ పార్టీ పెడుతున్నాడు. ఆ తర్వాత గతంలో తీన్మార్ మల్లన్న బహుజన వాదాన్ని ఎత్తుకున్నాడు. ఆ తర్వాత 7200, ఆ తర్వాత తెలంగాణలో తీన్మార్ మల్లనే పార్టీ పెట్టబోతున్నాడు అంటూ ఊహాగానాలు కూడా బాగానే ఎక్కువగా వచ్చినాయి. దాంతో పాటు సోషల్ మీడియాలో కూడా అదే కాకుండా టీడీపీలోకి చేరబోతున్నాడు, టీడీపీ బాధ్యతలు తీసుకోబోతున్నాడు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనా ఆయన దానిపైన స్పందించి మొత్తం మీద ఆయన దారి ఎటువైపు, ఆయన ఎటు వెళ్తాడు, ఇక మల్లన్న దారి ఎటువైపు ఇంకో 4 రోజులైతే తెలుస్తుంది. మొత్తం మీద ఏది ఏమైనా గాని మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిర్రు. ఇక మళ్ళా బీసీ వాదాన్ని ఎత్తుకుంటాడా, బీసీలతోనే కొత్త పార్టీ పెట్టబోతున్నాడా, అది భవిష్యత్ నిర్ణయం. మొత్తం మీద ఏది ఏమైనా గాని తీన్మార్ మల్లన్న బయటకు వచ్చి ఇప్పుడు బీసీ వాదాన్ని ఎత్తుకున్నాడు కాబట్టి బీసీల కోసం రాష్ట్రమంతా తిరుగుతా, అన్ని జిల్లాల్లో సభలు పెడతా, మొత్తం మీద బీసీ గర్జనలతోని తీన్మార్ మల్లన్న భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని జిల్లాల్లో ఉన్నటువంటి టీంతో చర్చించిన తర్వాత కార్యాచరణ విడుదల చేస్తారని మొత్తం మీద విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా మళ్ళీ బీసీ జెండాని పట్టుకొని బీసీ గర్జనలు పెట్టుకుంటూ రాష్ట్రం మొత్తం తిరుగుతాడని మొత్తం మీద కార్యాచరణకు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. మేడిగడ్డ 7వ బ్లాక్ మళ్లీ నిర్మించాలి, బ్యారేజీ లోపాలను గుర్తించి ఎన్డీఏ
బ్యారేజ్ లోపాలను గుర్తించిన ఎన్డీఏ త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద మేడిగడ్డలో 7వ బ్లాక్ మళ్లీ నిర్మించాలి అంటూ బ్యారేజ్ లోపాలను గుర్తించిన ఎన్డీఎస్ఏ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అంటూ వార్త వేసుకొని వచ్చింది 2వ పేజీలోని వార్త. విగత జీవులుగా ఆ 8 మంది ఆ టెన్నల్ ఏదైతే ఉందో ఆ టెన్నల్లో ఇరిగిపోయినటువంటి 8 మంది ఎస్ఎల్బిసి సొరంగంలో బురద కింద చిక్కుకుపోవడమే కారణం. 4 ఒక చోట ఉన్నట్లు అన్వేషణలో గుర్తింపు. టీబీఎం కింద మరో 4 అవశేషాలు. నేటి సాయంత్రానికి 4 బయటకు తీసే అవకాశాలు. అందరినీ వెలికి తీసేందుకు 5 రోజులు పట్టవచ్చన్న నిపుణులు అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద అందులో నుంచి ఇరికినటువంటి ఆ 8 మందిని బయటకు తీయడానికి మొత్తం మీద ఇంకొక 5 రోజుల టైం పడుతుంది అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. మంటలై వైట్ హౌస్ వేదికగా అధినేతల తీవ్ర సంవాదం. ట్రంప్ వాస్వల్ల ట్రంప్ వంశల వాదనలకు ధీటుగా బదులిచ్చిన జెలెన్స్కీ. క్షమాపణకు సస్యమేర అన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఇక మీరు వెళ్ళొచ్చని సాగవంపిన వైట్ హౌస్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. శ్వేతా సౌధంలోని ఓవల్ కార్యాలయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు పత్రాలు చూపుతున్న జెలెన్స్కీ అంటూ వార్త వేసుకొచ్చిందిగా. రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రానికి 40 లేఖలు రాసా. సీఎం రేవంత్ వి తప్పుడు ఆరోపణలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద తెలంగాణ కోసం 40 లేఖలు రాస్తే కిషన్ రెడ్డి లేఖలు రాస్తే కేంద్రం పట్టించుకోలేదా? మరి కిషన్ రెడ్డి కూడా ఆ మంత్రి వర్గంలోనే ఉన్నాడు కదా. మరి కిషన్ రెడ్డి రాసినటువంటి లేఖలకు కేంద్ర మంత్రి వర్గం నుంచి ఆ మంత్రి వర్గంలోనే మీరు ఉన్నారు కదా, అయితే మీకు సమాధానం లేదా అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కిషన్ రెడ్డి గారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి లెక్కల ప్రకారం ఎంత రావాలనో అంతే వాటా వచ్చింది తప్ప అడిషనల్ గా ₹1 కూడా రాలేదు. అది పంపకాల్లో మనకు వచ్చేది, అంటే మన వాటా ఏందో మనకు వచ్చింది. కానీ అడిషనల్ గా ఇవ్వాల్సినటువంటి ఏదైనా తీసుకురావాలి బడ్జెట్ అనంటే ₹1 కూడా ఈ రోజు వరకు తీసుకురాలేదు. నిన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు కిషన్ రెడ్డి బాధ్యతను తీసుకోవాలి అంటే, నువ్వు కేంద్రానికి 40 లేఖలు రాస్తే ఆ మంత్రివర్గంలో నువ్వు కూడా ఉన్నావు కదా, అంటే నువ్వు రాసినటువంటి లేఖలకు సమాధానం ఇయ్యలేదా, లేకుంటే పట్టించుకోకుండా చెత్తబుట్టలో పడేసిర్రా అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కిషన్ రెడ్డి గారు. ఏది ఏమైనా గాని సెంట్రల్ నుంచి రాష్ట్రానికి ₹1 అన్న తీసుకురండి అంటూ రేవంత్ రెడ్డి గారు ఖరాఖండి చెప్పారు. వరిపైనే గురి. యాసంగిలోను భారీ సాగు. ఇప్పటి వరకు 53.24 లక్షల ఎకరాల్లో సాధారణం కంటే 13% అధికం. సుమారు 50% సన్న రకాలే అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. మొత్తం మీద ప్రతిసారి వేసేదానికంటే 13% ఎక్కువనే వేసిర్రు ఈసారి. అందులో సగానికి సగం సన్నవడ్లే అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.